నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. మీ జీవితాలు తిరిగి కట్టబడాలి అంటే ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏ మాట విన్నప్పుడు? గోడలు పడిపోయినాయి అన్నప్పుడు, యెరూషలేము ప్రాకారం కూలిపోయినప్పుడు అతడు ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడట. చూడండి, మన జీవితాల్లో కూడా జీవితం పాడైపోయింది. మన జీవితం ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి, అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, జీవితం పడిపోయిన పరిస్థితుల్లోకి, మన ప్రాకారాలు కూలిపోయిన పరిస్థితుల్లోకి, మన జీవితం ఒక రకంగా చెప్పిన నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయినప్పుడు నేనేం చేయాలి తెలుసండి? ఏడవటం మాత్రమే కాదు, దుఃఖించడం మాత్రమే కాదు, సర్వశక్తిని యొక్క సముఖంలో మనం ప్రార్థించాలి. అదే చేశాడు నెహెమ్యా. విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. అయ్యా తిరిగి కట్టబడాలయ్యా, అది తిరిగి కట్టబడాలని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. నిజంగా ప్రార్థన మన జీవితాల్లో మన జీవితాన్ని తిరిగి కట్టేటువంటి దానిగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చాలా శక్తివంతమైందండి. దేవుడు మనకిచ్చినటువంటి చాలా బహుమానాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బహుమానము ప్రార్థన. ప్రేయర్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్. ప్రేయర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ గిఫ్ట్. దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన బహుమానాల్లో ప్రార్థన చాలా చాలా శక్తివంతమైనది, చాలా విలువైనదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ప్రాకారం తిరిగి కట్టబడ్డానికి, యెరూషలేము మరలా తిరిగి పూర్వపు వైభవాన్ని పొందుకోవడం కొరకు నెహెమ్యా ప్రార్థించాడు. అవును, నేను కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా జీవితాలు తిరిగి కట్టబడతాయి. ప్రార్థన చేయడం ద్వారా నీ ఫెయిల్యూర్ నుంచి నువ్వు బయటకు వస్తావు. ప్రార్థన ద్వారా విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. ప్రార్థన ద్వారా నీలో ఉన్నటువంటి ఓటమి భారం నుంచి విడుదల పొంది విజయ శిఖరాల్ని నువ్వు అధిరోహించగలుగుతావు. ప్రార్థన ద్వారా సమస్యలకు పరిష్కారం ఉంది. ప్రార్థన ద్వారా కోల్పోయినటువంటి వాటిని తిరిగి నువ్వు పొందుకోగలుగుతావు. సో గాడ్ వుడ్ లైక్ టు రెస్టోర్ యూ బ్యాక్ వాట్ ఎవర్ యూ లాస్ట్ విత్ ద ప్రేయర్. ప్రార్థన ద్వారా నీ జీవితంలో కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోగలుగుతావు. కోల్పోయిన ఆస్తిని, కోల్పోయిన అంతస్తును, కోల్పోయిన పరపతిని, కోల్పోయినటువంటి ధనాన్ని, కోల్పోయినటువంటి నీ యొక్క పేరు ప్రఖ్యాతులు, ఎక్కడైతే నువ్వు ఓటమితో, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అదే ప్రాంతాల్లో దేవుడు నిన్ను గెలిపించాలంటే, ఎక్కడైతే నువ్వు అనేక మంది ముందు హేళన చేయబడ్డావో, ఎక్కడైతే అనేక మంది నిన్ను చూసి హేళనగా మాట్లాడారో అక్కడే నువ్వు విజయాన్ని సాధించాలంటే, అక్కడే నీ తల ఎత్తబడాలంటే నీ జీవితంలో ప్రార్థన ఒక్కటే ఒక ఆయుధంగా కనబడతా ఉంది. ప్రార్థన ఒక్కటే మార్గంగా ఉంది. నెహెమ్యా తన జీవితంలో సమస్య తెలిసినప్పుడు యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టబడ్డానికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. నిజమే అండి, ప్రార్థన మన జీవితంలో చాలా అద్భుత కార్యాలు జరిగిస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది గొడ్రాలను మనం చూస్తుంటాం. అంటే బిడ్డలు లేకుండా గొడ్రాలతనాన్ని అనుభవించినటువంటి వారి గర్భాలు ఉడికిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినట్లుగా దేవుని లేఖనం మనం చూస్తుంటాం. మీరు ఆదికాండము 25:21 చదివితే దేవుడు గర్భాన్ని తెరుస్తాడు. ఎప్పుడు తెలుసా? ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన ద్వారా గర్భఫలం అనేటువంటిది కలుగుతుంది. దేవుడు గర్భాన్ని తెరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చదువుతారు ఆదికాండము 25:21. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అంటే ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య రిబ్కా గర్భవతి అయింది. చూడండి, గొడ్రాలుగా ఉంది ఎవరు? రిబ్కా. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఇస్సాకు విజ్ఞాపన చేశాడో, దేవుడు తన గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. మన సంఘంలో అండి సాక్ష్యాలు చెప్పిస్తే చాలామంది గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పగలరు. ఏమంటే 22 సంవత్సరాల తర్వాత దేవుడు మన సంఘంలో ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కమల పిల్లలు ఇచ్చాడు. 14 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. డాక్టర్లు చెప్పారు ఇంకా హైలీ ఇంపాసిబుల్, ఈ స్త్రీ గర్భాన్ని దాల్చడం అనేది చాలా అసాధ్యమని చెప్పినటువంటి వారి విషయాల్లో దేవుడు ప్రార్థన అంగీకరించాడు. దైవజనులు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ఆల్నెట్ ప్రేయర్లో చేపడుతున్న ప్రార్థనల ద్వారా మన సంఘంలో దేవాదేవుడు ప్రతి వారం కూడా ఒక అద్భుతాలని ఆయన కలుగు చేస్తూనే ఉన్నాడు. అవును, ప్రార్థన ద్వారా దేవుడు గర్భాన్ని తెరుస్తాడు. ప్రార్థన ద్వారా గొడ్రాళ్ళు ఏమంటే వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందుకుంటారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట చెప్పాలా?
ప్రార్థన ద్వారా మరణం నుంచి నువ్వు తప్పించబడతావు. ప్రార్థన ఏం చేస్తుందంటే మరణం నుంచి మనల్ని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. మరణాపాస్థితిలో ఉన్నటువంటి మనల్ని తప్పించేది ప్రార్థన. 19వ ఆదికాండం 19వ అధ్యాయం 18 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు తొందరగా చదువుతాం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నీ దాసునిపై వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది, నన్ను అక్కడ తప్పించుకొని పోనిమని. చిన్నది, అది చిన్నది కదా. నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. ఇక్కడ లోతు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అబ్రహాము చేసిన విజ్ఞాపన ద్వారా, అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా లోతు ప్రాణాపాయస్థితి నుంచి ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. ఈరోజు నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? మరణాపాస్థితిలో దేవాదేవుడు ప్రార్థన ద్వారా ఏం చేస్తాడు? నిజంగా దేవుడు రక్షిస్తాడు మనల్ని. మరణం తప్పించుడు యెహోవా వశము. ఎప్పుడంటే మనం ప్రార్థించినప్పుడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. నేను అనుకుంటా ఉన్నాను హిజ్కియాకి వచ్చింది ఒక భయంకరమైన క్యాన్సర్ ఏమో. ఒక క్యాన్సర్ అతనికి వచ్చింది. ఆ కురుకుడు పుండు అతనికి వచ్చినప్పుడు నిజంగా యెషయా వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ దినాలు లెక్కించబడ్డాయ్యా, ఇంటిని చక్కబెట్టుకో. ప్రభు చెప్పారు, అది ఇంటిని చక్కబెట్టుకో, నీ జీవితాన్ని సరి చేసుకో, దేవుని రాజ్యం కోసం సిద్ధపడు అని యెషయా వచ్చి చెప్పినప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేస్తాడంటే గోడ వైపుకు తిరిగి, గోడ తట్టుకు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు ఆ మరణాపాస్థితి నుంచి అతన్ని రక్షించి తిరిగి మరలా 15 సంవత్సరాలు తిరిగి ఆశనిస్తాడు. నా ప్రియదౌజనాగమ ప్రార్థన మన ఆయుష్ని పెంచుతుంది. స్తోత్రం చెప్పండి. మీరు ఎంతమంది లాంగ్ లైఫ్ జీవించాలని ఆశ కలిగి ఉన్నారో మొహమాట పడద్దు, ఎత్తండి. అందరూ కూడా, అందరికీ ఆశే ఎక్కువ కాలం బతకాలని, త్వరగా చచ్చిపోవాలని కోరిక. ఎక్కువ కాలం బతకాలని అందరికి కోరుకుంటుంది కదా. మరి నువ్వేం చేయాలా? ఎక్కువ కాలం బ్రతకడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలా. ప్రభువా నాకు దీర్ఘాయుని ఇవ్వండి, మా తల్లిదండ్రులకు దీర్ఘాయుని ఇవ్వండి. ప్రభువా దీర్ఘాయుష్మంతుడు అవునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పారు. యెహోవా యందు భక్తులు కలిగి ఉంటే దీర్ఘాయునికి కారణమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే, మన జీవితంలో ఎక్కువ కాలం బ్రతకాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. సో వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవుని యందు నమ్మికను ఉంచినప్పుడు నువ్వు ఎక్కువ కాలం జీవిస్తే. ఈ రోజున చాలామంది అర్ధాంతరంగా ఏమండి చనిపోతున్నటువంటి వారు చాలామందిని చూస్తున్నామండి. లోకంలో భద్రత లేదు. రోడ్డు మీదకి వెళ్తున్నటువంటి వాడు మరలా తిరిగి వస్తారనేటువంటి గ్యారంటీ కనబట్టలేదు. నిజంగా ఏ రోజు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో మనకు అర్థం కావట్లేదు. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనకు సంరక్షణ కావాలి, దేవుని యొక్క క్షేమం మనకు కావాలి, దేవుడిచ్చే భద్రత మనకు కావాలి, దేవుడిచ్చేటువంటి ఆయుష్ మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ముసలతనం మంది ఇంకా చిగురు పెడతారట. ఎవరు? దేవుని వ్యక్తులు కలిగినటువంటి వారు నీతిమంతులు. వారు ముసలతనం మంది కూడా ఏం పెడతారట? వారు చిగురు పెడతారట. వారు ఒక పచ్చని ఒలివు చెట్టు వలె ఉంటారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చదవండి, దేవుని లేఖనాల్లో సెలవిస్తూ ఉంది. నిజంగా 134 కీర్తన అనుకుంటున్నాను. వారు ముసలతనం మంది ఇంకా చిగురు పెడతారనేటువంటి మాటను మనం చదువుతాం దేవుని లేఖనాల్లోంచి. అబ్రహాము జీవితం ఆలోచన చేస్తున్నప్పుడు ముసలతనం మంది కూడా అబ్రహాము చిగురించాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో నా ప్రియ దేవుడు, నా వైపు చూడండి. దేవాది దేవుడు మన ఆయుష్ని పెంచేటువంటి దేవుడు. దేవుడు మనకు దీర్ఘాయునిచ్చేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.